నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 16/3/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి ద్వాదశి ఉదయం 9:40, నక్షత్రం ధనిష్ట ఉదయం 6:22 వరకు, యోగాలు శివ ఉదయం 9:37 వరకు, కరణము తైతిల ఉదయం 9:40 వరకు, భవ రాత్రి 9:37 వరకు, రాహుకాలం ఉదయం 7:54 నుంచి 9:24 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:55 నుంచి 3:26 వరకు, యమగండం ఉదయం 10:55 నుంచి 12:25 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు, దుర్ముహూర్తం మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:02 వరకు, అమృతకాలం రాత్రి 7:47 నుంచి 9:24 వరకు, వర్జ్యం ఉదయం 10 గంటల నుంచి 11:35 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే వృత్తిపరంగా అధిక శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. కెరీర్కి సంబంధించి ప్లానింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పరంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో శ్రమ, ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ లాంటి మానసిక ప్రశాంతత అనేది కూడా తగ్గడం, అధికంగా ఆలోచించడం వల్ల, అధికంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి లాంటిది, తద్వారా ఎక్కువ ఆలోచనలతో కొంత ఘర్షణాత్మకంగా వాతావరణం ఉండడం, దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి మీరు అధికంగా శ్రమపడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి అధికంగా ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశము, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా అవకాశాలు లాంటివి లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ గృహంలో మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం, లేకపోతే వారి యొక్క స్నేహవర్గంతో కానీ, వారి యొక్క బంధువర్గంలో వ్యక్తులతో కానీ, దూర ప్రదేశాల్లో ఉండే ఆ వ్యక్తుల యొక్క సహకారంతో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎదురు చూస్తున్న విషయాల్లో మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. విద్యాపరంగా అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్గా ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేసే వారికి కూడా చాలా మంచి అవకాశాలు ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన వాతావరణం, పనులలో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆ రకమైన ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి రావడం, అలాగే సంతాన వర్గం, మీ సృజనాత్మక సంబంధించిన విషయాలు, ఒత్తిడి, శ్రమ అనేవి, అలసట అనేవి అధికంగా ఉండడం, అలాగే ఆశించిన వ్యక్తులతో, అంటే పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యమైన ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నతాధికారుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి మీరు విశేషంగా కృషి చేసినప్పటికీ కూడా వాట్లల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, సమయానికి మీరు ప్రతిస్పందించడానికి అవకాశం లేని పరిస్థితులు లాంటివి రావడం వల్ల, అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో వచ్చే ఆటంకాల వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి, పుణ్యబలం పెంచుకోవడానికి శ్రీరామ జయరాం జయ జయ రామ రామ చేయాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో మీ యొక్క విలువ, మీ గౌరవం, మీ గుర్తింపు చాలా విధానాలుగా పెరుగుతూ ముందుకెడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయం. అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకోవడం,
మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అయినప్పటికీ తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో మీకు ఉన్నత స్థాయి స్త్రీల సహకారంతో కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి, విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వారి సహకారంతో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ విషయంలో మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది. ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఎదురవడానికి అవకాశం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అవి న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అనేవి ప్రణాళిక రహితంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం అనేది ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, మీ యొక్క భాతృవర్గంతో కూడా ఘర్షణలకి దూరంగా ఉంటూ మీ యొక్క మానసిక ప్రశాంతతని పోగొట్టుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం బాగుంటూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు. వారి అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే ఆలోచనలలో కావచ్చు, కొన్ని చక్కటి ఆలోచనలు మీకు రావడం కావచ్చు, లేదా వారి గురించి ఒక మంచి సమాచారం మీ మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం బట్టి కూడా కొంత మీకు సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వారి యొక్క వృత్తి కొరకు వారు తీసుకునే నిర్ణయాల్లో వారికి వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే సంతాన వర్గానికి వృత్తిపరమైన ఆలోచనలు కానీ, వృత్తిపరంగా చేంజెస్ కానీ అవకాశం అనేది ఒకటి ఏర్పడడం, వృత్తిలో వారి యొక్క స్థాయి పెంపొందే విధంగా నూతన వృత్తులకి అవకాశం లాంటిది లభ్యమవడం, ఆ విషయంలో పెద్దల యొక్క సహకారం లభ్యమవడానికి అవకాశం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. కానీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన బాధ్యతలు ఒక పక్కన, అంతేకాకుండా మీ యొక్క కుటుంబ వాతావరణం, వాతావరణంలో తల్లి, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శక్తితో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు మీకు సంపూర్ణంగా సహకరించడానికి అవకాశం అనేది ఉంది. ఆర్థికంగా మీకు పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం ఉండడం బట్టి స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా వ్యాపార సంస్థల విషయంలో కావచ్చు, లేకపోతే మీ గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీదైన వాటిలో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ఇతరుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ తండ్రి, అలాగే మీ పెద్దల యొక్క సహకారంతో మీ యొక్క గృహాన్ని పునర్నిర్మించుకోవడం కావచ్చు, గృహం మీద ఆదాయాలని అభివృద్ధిపరచుకోవడం, అలాగే నూతన స్థిరాస్తులను పెంపొందించుకోవడం, వాటికి సంబంధించిన ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క శక్తియుక్తులు ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి అధికంగా శ్రమించి మీరు ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శక్తివంతంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఆత్మీయులైన వ్యక్తులతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం అనేది, జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కొంత ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క పనులు నిర్వర్తించుకుంటూ మీరు ముందుకెళ్లే నేపథ్యంలో మీ యొక్క తోబుట్టువులతో ఏదన్నా మీరు సహకారాన్ని కోరుకోకపోయినా వారితో చర్చించవలసిన సందర్భాలు కానీ, సమయం కానీ ఉన్నప్పుడు వీళ్ళంతవరకు ఘర్షణలకి దూరంగా ఉండడం బట్టి మీ పనులకి అనుకూలత, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ
విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా కన్ను వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా, అంటే దంతాలకు సంబంధించిన విషయంలో కానీ వాటికి సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో గృహ సౌఖ్యం కానీ లేకపోతే గృహ వాతావరణం కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడము, లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, గృహానికి సంబంధించి కొంత ఖర్చులు పెట్టడానికి, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు ఏదన్నా మీరు గవర్నమెంట్ సంబంధమైన లోన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడా, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి, దాని రిలేటెడ్గా పేపర్ వర్క్ మొదలైనవన్నీ చేయడానికి, అగ్రిమెంట్స్, సంతకాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, వాటి చర్చలు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం మొదలైనవి కోరుకోవడం, మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారు, మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, సమయస్ఫూర్తిగా వ్యవహరించి పనులు సాధించుకోగలుగుతారు, పై అధికారుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడంలో ముందుంటారు. అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారం ఆశించకుండానే లభ్యమవుతుంది. తద్వారా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ అవి కొంతవరకు ముందుకు వెళ్ళడం, ఎదురు చూస్తున్న విషయాల్లో కొంతవరకు ఆగుతూ వచ్చిన పనులని సమయస్ఫూర్తిగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కానీ, కుటుంబంలోని స్త్రీల యొక్క అభివృద్ధి కానీ మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన అలసట, అలజడి, అలాగే వృత్తిలో ఎక్కువ శాతం కృషి చేసి దానికి సంబంధించిన విషయాల్లో, అంటే సమయాన్ని మించిపోయి కూడా ఎక్కువ శాతం సమయాన్ని మీరు వృత్తి కొరకు కేటాయించడం, వృత్తిపరంగా అధిక బాధ్యతలు లాంటివి మీకు అధికంగా ఉండడం, కానీ దానికి సంబంధించిన స్థాయిలో మీకు ధనం రావటం లేదన్న భావన కావచ్చు, లేకపోతే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లేదే అన్న భావనతో కావచ్చు, కొంత మానసిక ప్రశాంతత తగ్గిపోవడం లాంటిది, దానివల్ల నిద్రలేమి, అలసట, అలజడి లాంటిది ఉండడం మొదలైన ఉన్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం సంపూర్ణంగా ఉండే అవకాశం లాంటిది ఉండడం బట్టి ఎలాంటి అవరోధాలనైనా అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ అంశాల్లో కావచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులు ముఖ్యంగా తల్లి, తండ్రి కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీరు చక్కగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి, అలాగే డైవర్ట్ చేసుకోవడానికి, అంటే ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, అలాంటి వాటితో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, మీ ఆలోచనలను ఉపయోగించి మీ రచనలు, మీ వ్యాసంగాలు, మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ మొదలైనవన్నీ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి ఇదిగా ఉంటుంది. అలాగే ఇతరులకి సహకరించడానికి, సలహా ఇవ్వడానికి, మీ సలహా ఆశించి ఇతరులు మీ దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన మీకు అనురాగపూరితమైన మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకోవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్న విధంగా రావడం, మీకు నాయకత్వ లక్షణాలు పెరగడం, చక్కగా మాట్లాడి పనులు సాధించుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం. దాంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకున్నట్లే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈరోజు భాగంగా మనం శివుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే ఈ యొక్క అష్టోత్తరాలైనా, శివుడికి సంబంధించిన ఏదైనా సరే మీకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి శివాలయ సందర్శన కానీ, శివనామస్మరణ కానీ, శివుడికి సంబంధించిన ఏదైనా సరే మీకు మంచి అభివృద్ధికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఈ చేయడం బట్టి మనకి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, అననుకూలతల్ని అధిగమించడంతో పాటుగా ఆధ్యాత్మికత వృద్ధి పెంపొందించుకోవడానికి, మానసిక ప్రశాంతత పెరగడానికి అనుకూలంగా మనం ఈ రకమైన గోచారంలో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న భావన. నమస్కారం.
ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.